ఈ రోజు మళ్ళీ ఆర్కే రోజా ఏం చేసిందో చూద్దాం ఏం జరుగుతుందో పదరా చూస్తావేరా. వైసీపీ నేత ఆర్కే రోజాకు జబర్దస్త్ పంచు పడింది. నాకే పంచా? తన యూట్యూబ్ ఛానల్లో లడ్డు వ్యవహారంపై పోల్ పెట్టిన రోజాకు నెటిజన్లు జలకిచ్చారు. మ్యాటర్ చెప్పండి. తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిదని రోజా పోల్ పెట్టగా జగన్దే తప్పని 74% మందికి పైగా ఓటు వేశారు. తప్పు చేసింది ఎవరంటే వైఎస్ జగన్ 71% అని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. చెప్పు, ఇంకా నీ టీములో ఎవరెవరున్నారు చెప్పు. అమ్మా అమ్మా అమ్మ కూడా ఉందా? అబ్బా అబ్బా అబ్బ కూడా ఉన్నాడా? లడ్డు కల్తీ తప్పు ఎవరిదంటే చాలా స్పష్టంగా 73% మంది జగన్ అని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఆర్కే రోజా సెల్వమణి పేరుతో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్ ఆమె రోజా స్వయంగా పెట్టినటువంటిది. ఏం పెట్టడమో ఏమో, ఆయన పెట్టకపోతే మీకు నేను పెడతాను. ఏంటి? 2 సంవత్సరాల క్రితం ఆమె ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి ఎంత మ్యాప్ వేసిందిరా, ఇంకెలాగో నీకు ఈ పనుడు గట్రా తప్పదు. అదే విధంగా ఇంకొక పోస్ట్ కూడా పెట్టింది, ఇంకొక పోలు కూడా పెట్టింది. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఎవరి పాలనలో తిరుమల బాగుంది అని పోల్ పెట్టగా చంద్రబాబు పాలనలో బాగుందంటూ 77%కి పైగా ఓటు వేశారు. అసలేమైంది? చూస్తుంటే తెలుస్తుందా? పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలైపోయిందా? నువ్వు ప్రతిపక్షం చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు. అయ్య బాబు, చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో, సిబి పార్టీని మిగిలినటువంటి వాళ్ళు వేటు వేస్తున్నట్టుగా తాను కూడా ఒక వేటు వేయాలనుకుందా ఏంటండి? సార్ ఈసారి వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనసొప్పక చేయలేకపోయాను అంతే. వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నావా? దేనికి రా ఇటువంటి అవలే పోస్టులు పెడతారని చెప్పి ఎవరు కార్యకర్తలు ఎవరు నీకు చెప్పలేదా రోజాక్క? మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. ఆర్కే రోజాక్క ఇటువంటి పోస్టులు పెట్టి జగనన్న స్థాయిని మన వైసీపీ పార్టీని ఇంకా దిగజారుచావు, రోడ్డు మీద గీడుచున్నావు. నడ్డి రోడ్లో నా పరువు తీసేశారు. ఆర్కే రోజా సెల్వమణి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో 3 పోలింగ్స్ పెట్టారు ఆమె. ఉండమా విల్సన్, ఎక్కడ వచ్చావురా? ఆ రోకల బండను కత్తి పెట్టా. కామెంట్స్ అయితే మాత్రం తీవ్ర దుమారం రేపుతా ఉంది. ఆ కామెంట్లు అయితే నేను చదివైతే వినిపిలేను. అంత బాగుంటుందండి. తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. కామెంట్స్ చూస్తే మనం గనక అడిగి తన్నించుకున్నావు అని చెప్పి బూట్లో ఉన్న గుండ్రాయిని ఎక్కడో ఎట్టుకోవడం అంటే ఇదేరా చాలా మంది చెప్పడం జరిగింది. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? నేను మన పార్టీ కోసం, మన వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలా అని చెప్పి నేను ఏ విధంగా మొదటి నుంచి ఏ విధంగా కష్టపడినానో మీకు అందరికీ తెలుసు. రోజా ఒక విషయంలో అయితే మాత్రం చరిత్ర సృష్టించింది వంశీ గారు. పాటలు చరిత్ర వేరు, కథ వేరు. దాని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దాని మీద అభ్యంతరాలో ఏదన్నా రివర్స్ అయితే ఆ పోస్ట్ ను తొలగిస్తారు వంశీ గారు. అవును సార్. కానీ రోజా మాత్రం మొత్తం యూట్యూబ్ ఛానల్ నే తీసేసింది. మొత్తం క్లోజ్ చేసి పడేసి దాన్ని అసలు యూట్యూబ్ నే క్లోజ్ చేసేసి ఆ లింక్ ను కూడా తీసేసింది. అందులో 130,000 సబ్స్క్రైబర్స్ ఉన్న లింక్ 2 సర్వేల తర్వాత అది మొత్తం కూడా క్లోజ్ అని చెప్పి వచ్చేసింది. ఈ రోజు చూస్తే అది అసలు లేదు. కానీ లేదు, పోయిందా అంటే మొత్తం యూట్యూబ్ నే మొత్తం మూసి పడేసింది. ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తింటున్నాయమ్మా, పాట పాడాలి. పాపం దర్చుకున్నట్టున్నాడు తిరిగేదవా. ఇంకా రోజా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారంటే జనరల్ గా రోజాకి సంబంధించిన అభిమానులు లేదా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. ఊరుకో, మనం ఏం చేస్తాం? ఆగ్రహం వ్యక్తం చేసి మూసేపిచ్చుంటారంటారా, లేకపోతే తానే ఏదో ఒకటి జరగకుండా అయితే ఉండదు కదా? జరిగిందని చాలా బాధపడతాం సార్. కావాలంటే ఇంకా బాధపడతాం. ఏం బాధపడక్కలేదులేవా మీరు? నాకు ఇప్పుడే మన వాళ్ళు పెట్టారు, నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు, దయచేసి గమనించగలరు. నాపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారంలో ఇది ఒకటి.
అజ్జి బాబోయ్ దోస్ బలే తిరగేసింది. వెంటనే సదరు ఛానల్స్ నా పేరుపై ఉన్న అకౌంట్లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను. తను ఎక్స్ లో ట్వీట్ చేసింది అజిత్ గారు. అజ్జి బాబోయ్ నందెవర్ యాక్టింగ్. అంటే మధ్యాహ్నం ఏమో యూట్యూబ్ ఛానల్ ని క్లోజ్ చేసేశారు. ఇప్పుడు ట్విట్టర్ లో రోజా ట్వీట్ చేసింది వంశీ ఓ గారు. ఇప్పుడు చేశారా? ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సరే మొత్తానికి పాపం ఏదో ప్రయత్నం చేద్దాం అనుకుంది వంశీ గారు. నీ యాక్షన్ కొంచెం ఓవర్ యాక్షన్ కాబట్టి రియాక్షన్ అలా వచ్చింది. పవర్ ఫెయిల్యూర్ అయింది, కర్టెన్ పడిపోయింది. ఆమె చెప్పింది ఇప్పుడు కదా మధ్యాహ్నమే క్లోజ్ చేసేశారు. మొత్తం ఛానల్ ని మధ్యాహ్నమే క్లోజ్ చేసేశారు. కొద్దిసేపటి క్రితం ఆమె ఎక్స్ లో ట్వీట్ చేసింది. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.